రీల్స్ చూసి కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే చాలా వరకు ప్రాఫిట్సే పెడుతున్నారు, లాస్ పెట్టట్లేదు. ఎందుకంటే నెగిటివ్స్ కూడా చాలా ఉంటాయి. ఎలా అంటే షిప్పింగ్ ఛార్జెస్, రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ డిఫరెంట్గా అప్లై అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు విత్ ఇన్ స్టేట్లో అయితే నో ఇష్యూస్ అండి, బట్ ఓన్లీ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ మనం అవుట్ స్టేట్ మనం సెల్ చేస్తున్నాము అని అంటే జిఎస్టీ అనేది డిఫరెంట్గా అప్లై అవుతుంది. కేటగిరీకి డిఫరెంట్ జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు జ్యువెలరీకి 3% జిఎస్టీ ఉందనుకోండి. ఒకవేళ మనం కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్, లంచ్ బాక్సెస్ అట్లా తీసుకుంటే 5% ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. అక్కడ మనకు 3% అనేది చూపించదు. 5% ఆర్ 15% మనం 5% అప్లై చేస్తాం. నేను అక్కడ 3% ఆఫ్ జిఎస్టీ, 15% ఆఫ్ జిఎస్టీ కనిపిస్తుంది. 15% ఆఫ్ జిఎస్టీ నేను చూస్ చేసుకున్నాను అనుకోండి, అక్కడ మనకు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. 3% ఆఫ్ జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ తక్కువ కనిపిస్తుంది. అప్పుడు మేము ఏం చేస్తాం, 15% ఆఫ్ జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా చేయొద్దు. ఎందుకంటే 15% ఆఫ్ జిఎస్టీ అంటే ఎంత అండి? అలా చూపించినా కూడా 15% ఆఫ్ జిఎస్టీకి అసలు వెళ్ళొద్దు. 3% ఆఫ్ జిఎస్టీకే వెళ్ళండి. ఎందుకంటే మన ప్రోడక్ట్ వెయిట్ అంత ఉండదు. జ్యువెలరీకైనా ఇప్పుడు అంత బల్క్గా అయితే ఒకవేళ ఆటోమేటిక్గా అక్కడ అది చూపిస్తుంది. ఇంకా ఛార్జెస్ విషయానికి వస్తే మీషోలో కమిషన్ ఛార్జ్ అనేది ఉండదు, అమెజాన్లో కూడా ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్, యాడ్స్ కాస్ట్ అనేది డిఫరెంట్గా అప్లై అవుతుంది. ఇప్పుడు అమెజాన్లో యాడ్స్ రన్ చేయండి, ఆర్డర్స్ ఆర్గానిక్గా అయితే చాలా కష్టం రావడం. యాడ్స్ రన్ చేస్తేనే వస్తాయి. బట్ మీషోలో అలా కాదు. బేస్డ్ ఆన్ లిస్టింగ్స్, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ, బేస్డ్ ఆన్ డిస్క్రిప్షన్స్ మన ఆర్డర్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మీషోలో లాస్ అంటూ ఉంటే అది రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ వల్లనే. ఎందుకంటే 150 to 180 మధ్యలో పడతాయి రిటర్న్స్. ఒకవేళ మనం కస్టమర్ రిటర్న్స్ వస్తే, ఒకవేళ ఆర్టీఓ రిటర్న్స్ అయితే మనం ఓన్లీ ప్యాకేజింగ్ మెటీరియల్ లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బికాజ్ అవి కస్టమర్కి డెలివరీ అవ్వకపోతే అది ఆర్టీఓ రిటర్న్ అంటారు. రిటర్న్స్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ క్లెయిమ్ అవ్వకపోతే మళ్ళీ కంప్లీట్ అమౌంట్ అనేది లాస్ అయిపోతుంది. ఒకవేళ ఫేక్ రిటర్న్స్ అయితే ఇంకా దాన్ని చెప్పక్కర్లేదు, కంప్లీట్ ప్రోడక్ట్ లాస్, మెటీరియల్ కాస్ట్ లాస్, అన్ని లాస్లోకి వెళ్ళిపోతాము. వీటిని కొంచెం ఓవర్కమ్ చేసుకోవాలి అంటే నేను దాని గురించి కంప్లీట్ వీడియో డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ అది కంప్లీట్ చెప్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఆర్ నాకు మెసేజ్ చేసినా పర్లేదు, నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. కామెంట్ చేస్తే ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ గురించి చూస్తున్నారనేసి నేను దాని గురించి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ తెలిసాక స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఇంటెన్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, మిస్టేక్ చేసి మాత్రం లాస్లోకి వెళ్ళొద్దండి. ఎందుకంటే కామర్స్ 1-2 monthsలో ఆపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గైడెన్స్ లేక, ఇన్ఫర్మేషన్ తెలియక డబ్బులు వస్తాయని స్టార్ట్ చేసి తర్వాత లాస్లోకి వెళ్ళిపోతే వాటితో వచ్చే నెగిటివ్ రూమర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా కష్టం. సో అందుకే కొంచెం చూసి ఆలోచించి అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయండి. కంప్లీట్ ఛార్జెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆర్ దేని గురించి డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.